హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శాంతి ఆంధ్ర వంటలు. నేను మీ శాంతిని. మరి ఈ ఆంధ్ర స్టైల్‌లో మామిడికాయ పులిహోరని ఎలా చేయాలో ఈ రెసిపీని ఒక్కసారైతే చూసేద్దాము. టేస్ట్ అయితే అసలు చాలా బావుంటుందండి. మరి ప్రతి సీజన్‌లో వచ్చే మామిడికాయతో ఈ పులిహోరనైతే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. కొంచెం పసుపు, ఆయిల్ అయితే వేసుకొని ఇలా ఉడికించి అయితే రైస్ తీసుకున్నాను. పసుపు వేసి ఉడికించుకోవడం వల్ల పచ్చి వాసన అనేది పోయి, అలాగే పులిహోర టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ఇక్కడ నేను మీడియం సైజు మామిడికాయనైతే తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని, ఇలా స్కిన్ మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పీల్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను పుల్లగున్న మామిడికాయనైతే తీసుకున్నానండి. ఎక్కువ పులుపు ఉంటే హాఫ్ అయినా సరిపోతుంది. లేదు తక్కువ పులుపు ఉంటే మామిడికాయ మొత్తమైనా సరిపోతుందండి. చూసుకుని అయితే వేసుకోవాలి. మీకు వీలుంటే మిక్సీలోనైనా పట్టుకోవచ్చు. చక్కగా మెత్తగా అయితే వస్తుంది. మనకి సరిపోనంత అయితే ఎలాగైతే తురుమైతే పెట్టుకోవాలి. ఒక కడాయి అయితే వేడి చేసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. దీనిలోకి ముందుగా పల్లీలు వేసుకోవాలి. ముందుగా పల్లీలు వేసుకోవడం వల్ల పోపు అనేది మాడకుండా చక్కగా 2 మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై అవుతాయి అన్నమాట. పోపు దినుసులను కూడా వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు అనేది మాడదు. దీనిలోకి 4, 5 ఎండుమిర్చి అలాగే 4 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకుని చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకుని చిట్లించుకోవాలి. పోపు అనేది పర్ఫెక్ట్‌గా వేగితేనే పులిహోర టేస్ట్ అనేది అంత బావుంటుంది. చక్కగా ఇలా పోపు అనేది మాడకుండా వేయించుకోవాలి. దీనిలోకి చిటికెడు ఇంగువ, మీరు నచ్చని వాళ్ళైతే స్కిప్ చేసేయొచ్చండి. ఇంగువ వేసుకోవడం వల్ల పులిహోర అనేది ఎక్కువ మందికి అరగకుండా ఉంటుంది కదా, అరగడానికి చాలా సహాయం చేస్తుంది. తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకుని 2 మినిట్స్ అయితే లో ఫ్లేమ్‌లో పెట్టుకుని అయితే వేయించుకోవాలి. ఎక్కువ ఫ్రై అయినా బాగోదండి. మామిడికాయ టేస్ట్ అనేది మారిపోతుంది. రైస్ అనేది ఇలా ఆరి చక్కగా పొడి పొడిగా అయింది కదా, పోపు మొత్తం అయితే వేసేసుకుని చక్కగా అయితే కలిపేసేసుకున్నాము. మనం చేత్తో కలిపే విధానంలోనే ఉంటుందండి ఆ పులిహోర టేస్ట్ అనేది. చాలామంది చేత్తో కలపడానికి ఇష్టపడరు. కానీ చేత్తోనే కలిపి చూడండి, ఆ టేస్ట్ అనేది మరింత ఎక్కువ అవుతుంది. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మరి ఈ మామిడికాయ పులిహోర ఎంతో ఈజీ కదా! మరి ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే చేసేయండి. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళైనా అలాగే బిజీ పీపుల్స్‌కైనా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీ. మామిడికాయ పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు? చాలామందికి ఇష్టమే కదా! మరి ఇలా నా స్టైల్‌లో ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే చేసేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.